హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఒక్క 4 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఓపీడీ కూడా ఉండాలన్నమాట. జనరల్ తీసుకున్న ఐపీడీ పాలసీ ఐపీడీ ప్లస్ ఓపీడీ 2 ఉండాలి కంపల్సరీ. నెక్స్ట్ రైడర్స్. ఈ రైడర్స్ కొంచెం ఎక్స్ట్రా పేజెస్ తీసుకోవాలి. దీనివల్ల చాలా ఎక్స్ట్రా బెనిఫిట్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెయిటింగ్ పీరియడ్స్. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మన హెల్త్ ఇన్సూరెన్స్లో. ఇది ఒక 80% ఆఫ్ ద పాలసీ అనమాట. మనం జనరల్లీ ఏ హెల్త్ ఇన్సూరెన్స్ అయినా ఇమీడియట్గా తీసుకోగానే ఏ క్లెయిమ్స్ రావండి. ఒక 3 years వరకు జనరల్గా ఏ క్లెయిమ్స్ రావు మనకి. ఓకే, ఎందుకంటే స్లో గ్రోయింగ్ డిజీజెస్ అని వీడి క్లెయిమ్స్ ఇవ్వడు. అలాగే మన కరెంట్ డయాబెటీస్ ఏమి ఉంటే అవి ఇవ్వడు. ఒక 3 years వరకు మ్యాక్సిమం కావండి. కానీ 3 years ఉత్తగా కడుతున్నట్టే. జనరల్గా కొత్త డిజీజెస్ వస్తే వాటికి ఇస్తాడు, ఏమైనా యాక్సిడెంట్ అయితే ఇస్తాడు. సో వెయిటింగ్ పీరియడ్ ఎంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే అంత మంచిది. సో వెయిటింగ్ పీరియడ్ ఇస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కోపే ఏంటంటే అదొక అగ్రిమెంట్. ఒక 100% ఇన్సూరెన్స్ ఉందనుకోండి, దానిలో వాడు 70% కడతారు, నేను 30% కడతాను. అది సెలెక్ట్ చేయకూడదు కోపే. గుర్తుపెట్టుకోండి. సో ఓపీడీ ఒకటి, రైడర్స్ ఒకటి, వెయిటింగ్ పీరియడ్ చూసుకోవాలి, అలాగే కోపే తీసుకోకూడదు. ఇవి చాలా ఇంపార్టెంట్.